హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుధాకర్ కొస్నేపల్లి. వెల్కమ్ బ్యాక్ టు హలో సుధా ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈ జర్నీ నేను 24వ సంవత్సరంలో మా ఫ్యామిలీతో కలిసి చేసిన ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ ట్రిప్. మా ఇంటి దేవుడైన శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామి దేవస్థానానికి వెళ్ళిన అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. కానీ జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు మన వెల్లాల స్వామి గారి గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రజెంట్ మేము ఒక ఓల్డ్ కార్లో ట్రావెల్ చేస్తున్నాము. కార్ సీటింగ్ కెపాసిటీ 5 మెంబర్స్. డ్రైవింగ్ రెస్పాన్సిబిలిటీ అయితే నేను మరియు మా బ్రదర్ అయితే తీసుకున్నాము. మా జర్నీ పెద్దమల్లేపల్లి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యింది. మా ఊరు నుంచి వెల్లాల టెంపుల్ అప్రాక్సిమేట్లీ ఒక 140 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ మొత్తం చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేము వెల్లనూరు మరియు జమ్మలమడుగు రూట్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఈవినింగ్ 6:30 ఆ సమయానికి టెంపుల్ అయితే చేరుకున్నాము. మా అందరి మనసులో ఒక ఎగ్జైట్మెంట్. స్వామివారి దర్శనం కోసం ఎంతో భక్తితో వెళ్ళాం. కానీ అక్కడ వెళ్ళాక తెలిసింది ఏంటంటే టెంపుల్ రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి. గర్భగుడి టెంపరీగా క్లోజ్ చేశారు. అయినా ఆ డివోటీస్ కోసం స్వామివారి రూపాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ రూపం ద్వారా మేము స్వామివారి దర్శనం చేసుకొని మా మనసులో ఉన్న కోరికలు అన్ని స్వామివారికి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామివారి ఆలయ చరిత్ర బ్రీఫ్గా తెలుసుకుందాము. ముందుగా శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామివారి క్షేత్ర మహిమ గురించి కొంచెం తెలుసుకుందాం. రామాయణ కాలంలో లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపడినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని లంకకు వెళ్తున్న ఆంజనేయ స్వామి మార్గ మధ్యంలో కుముద్వతి నది ఒడ్డున సంధ్యావందనం చేయడానికి కొద్దిసేపు ఆగారని స్థల పురాణం చెబుతుంది. అక్కడ ఉన్న ఋషులు ఇక్కడే ఉండండి స్వామి అని ప్రార్థించగా ఆంజనేయ స్వామి వెళ్ళాలి అని చెప్పి శ్రీరాముడు కార్యం పూర్తి చేసి తిరిగి వస్తానని ఆశీర్వదించారట. ఆ వెల్లాల అనే మాట కాలక్రమంలో ఈ గ్రామానికి వెల్లాల అనే పేరుగా మారిందని విశ్వసిస్తారు. తరువాత కాలంలో కుముద్వతి నదిలో లభించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారని, అనంతరం విజయనగర రాజులు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెప్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సుమారు 16 అడుగుల ఎత్తైన సంజీవరాయ స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. దర్శనం అయ్యాక సాయంత్రం 7:30 సమయంలో టెంపుల్ డైనింగ్ హాల్కి వెళ్ళాము. అక్కడే స్వామివారి ప్రసాదంగా డిన్నర్ సర్వ్ చేశారు. టెంపుల్ డైనింగ్ హాల్ చాలా నీట్గా స్పేషియస్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ ప్రసాదం టేస్ట్ మాత్రం అన్ఫర్గెటబుల్. ఎవ్రీ ఇయర్ మేమైతే వెళ్ళాలకైతే వస్తాము. ఎప్పుడు వచ్చినా కూడా నిత్యాన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే కనుక చాలా పెద్ద ప్లేసెస్లో కూడా నిత్యాన్నదానం అనేది చేయరు. ఒక తిరుమల, ఒక శ్రీశైలం ఇలాంటి ప్లేస్లలో మంచిగా అన్నదానం అనేది చేస్తారు. డిన్నర్ అయ్యాక బయటకు వచ్చి ఒక బ్యూటిఫుల్ సీన్ చూసాం. శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని పల్లకిలో గ్రాండ్గా ఊరేగిస్తున్నారు. భజనలు, డివోషనల్ అట్మాస్ఫియర్, లైట్స్, మొత్తం విలేజ్ ఫెస్టివల్ మూడ్లో ఉంది. నేను టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అలాగే టెంపుల్ కోసం కొత్తగా తయారైన గ్రాండ్ రథంని కూడా చూశాను. వెల్లాల విలేజ్లో సంజీవరాయ స్వామి టెంపుల్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఏన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయి. నేను శ్రీ నరసింహస్వామి టెంపుల్ మరియు లార్డ్ శివ టెంపుల్ని కూడా దర్శించాను. ప్రజెంట్ అయితే మేము లక్ష్మీ నరసింహస్వామి అండ్ లార్డ్ శివ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో టెంపుల్ విజిట్స్ కంప్లీట్ చేసి ఆ రాత్రి మేమందరం స్వామివారి సన్నిధిలో నిద్ర చేశాము.
చాలా ఆడికే పోయి అనుకుందామా? రౌద్ర మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం కోసం టెంపుల్ దగ్గర ఉన్న కుందు నది దగ్గరికి వెళ్ళాం. మార్నింగ్ క్లైమేట్ అయితే సింప్లీ అమేజింగ్. ఫ్రెష్ ఎయిర్, నేచురల్ సౌండ్స్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. స్నానం కంప్లీట్ చేసినాక తర్వాత అక్కడే గంగమ్మ తల్లికి టెంకాయ కొట్టి మా మొక్కులు చెల్లించాము. పెడతా కొంచెంసేపు సున్నా ఉంది. వన్స్ గంగమ్మ తల్లి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత కుందిని నది దగ్గర తర్వాత మేము దగ్గరలో ఉన్న శ్రీరామ టెంపుల్ మరియు లార్డ్ శివ టెంపుల్ని దర్శించాము. మేమైతే ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ స్వామివారిని రథంలో ఊరేగించిన తర్వాతనే మేమైతే స్టార్ట్ అవ్వాలి. అంతకన్నా ముందు అయితే కనుక మేము స్వామివారి దర్శనం చేసుకోవాలి మరొకసారి మెయిన్ టెంపుల్లో. అండ్ అలాగే ఒకసారి షాపింగ్ ఏమైనా ఉంటే అది కూడా చేయాలి. ప్రజెంట్ మేమైతే కనుక స్వామివారి దర్శనం కోసం అయితే మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాము. చూడండి, జనం అయితే చాలామంది అయితే వచ్చారు స్వామివారి దర్శనం కోసం. వన్స్ స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాకైతే మేము గుడి బయటకు అయితే వచ్చాము. గుడి బయట టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే కనుక స్వామివారి రథాన్ని అండ్ కొంచెం హోమానికి తగ్గ వాటిని సమకూరుస్తున్నారు అనమాట. చూడండి, ఇదే మన స్వామివారి రథము, చాలా పెద్దగా ఉంది అండ్ న్యూ వన్ ఇది. జనం కూడా చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి అయితే కనుక మాకు చాలా టైం అయితే ఉన్నది అనమాట. నెక్స్ట్ మేమైతే ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగాలని చెప్పేసి అనుకున్నాము. దానికోసం అయితే మేము ఫోటోషూట్ కోసం అయితే వెళ్ళాము. వన్స్ ఫోటోషూట్ కంప్లీట్ అవ్వగానే మేము మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి స్వామివారి రథం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మరి కాసేపట్లో స్వామివారి రథం పైన ఊరేగిస్తారు. వన్స్ స్వామివారి రథం స్టార్ట్ అవ్వగానే స్వామివారికి టెంకాయ కొట్టేసి మనం కూడా అయితే స్టార్ట్ అవ్వాలి. చివరిసారిగా స్వామివారిని చూసి స్వామివారి ఆశీర్వాదంతో మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము. ఈ వెళ్ళాల ట్రిప్ మాకు ఒక ట్రావెల్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక నమ్మకం, ఒక అన్ఫర్గెటబుల్ ఫ్యామిలీ మెమరీ.
మీరు కూడా ఒకసారి ఆపర్చునిటీ దొరికితే తప్పకుండా శ్రీ వెల్లాల సంజీరాయ స్వామి టెంపుల్ని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్, టెంపుల్, ఫుడ్ మరియు కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం హలో సుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ వెల్లాల సంజీరాయ స్వామి. See you all in the next video. Love you all. Bye.